సో మనం ఇప్పుడు అరకులో ఉన్నాం కాబట్టి అరకు కల్చర్ ని, ఆ ట్రెడిషన్ ని, ఆ వైబ్ ని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం అరకు కాఫీ మ్యూజియం లో ఉన్నాం అనమాట. ఇది అరకులో చాలా స్పెషల్ ప్లేస్. పొద్దునే అరకు ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయినా. అరకు నుంచి పాడేరు బస్ ఎక్కేసి చాపరాయి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసిన అనమాట. ఇప్పుడే చాక్లెట్ ఫ్యాక్టరీ ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. ఒకసారి నార్మల్ గా చూడొచ్చు. మరి ఊటీ రేంజ్ అంతా కాదు. ఇప్పుడు దాని పక్కనే బొటానికల్ గార్డెన్స్ ఉంటది. ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అరకులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్, నెంబర్ 1 వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం. అదే కటిక వాటర్ ఫాల్స్. కొడైకెనాల్ చాలా దూరం ఉంది. వెళ్ళలేమనుకున్న వాళ్ళు అరకు రావచ్చు. డే 2 ఇన్ అరకు. సో ఇదే ఎండ్ పాయింట్ అన్నమాట. అరకు నుంచి 16 కిలోమీటర్స్ ఉంటది. తిరుగుతూ అలా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. మన జ్యోతిర్లింగ సిరీస్ కి, పంచభూతలింగ సిరీస్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట. చాలా మంది డిఎంస్ లో అడుగుతున్నారు, బ్రో అన్ని డివోషనల్ ట్రిప్స్ చేస్తావా, నార్మల్ ట్రిప్స్ ఎప్పుడు వేయవా అని. సో ఒక చేంజ్ ఓవర్ కోసం ఈసారి ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాం. ఇందాకే అర్లీ మార్నింగ్ 5:30కి వైజాగ్ రీచ్ అయిపోయినాం. సో మనం వెళ్ళబోయే ప్లేస్ అరకు. డైలీ మార్నింగ్ 7 o'clock కి వైజాగ్ నుంచి అరకుకి ఒక ట్రైన్ ఉంటది అనమాట. ఆ ట్రైన్ లో ఇప్పుడు అరకు వెళ్ళిపోవాలి. అరకులో ఈ ట్రిప్ 3 days ఉండబోతుంది. సో ఈ 3 days కంప్లీట్లీ నేచర్ లో ఆ చిల్ వైబ్ ని ఎక్స్పీరియన్స్ చేసేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి అరకుకి వెళ్దాం. అండ్ ఈ అరకు ట్రైన్ జర్నీ అనేది చాలా బాగుంటుందని చెప్తారు. సో వెళ్ళేటప్పుడు ఈ అరకు ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ అరకు వెళ్ళిపోదాం. మొత్తానికి అరకు జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా. ఇప్పుడు బొర్రా కేవ్స్ దగ్గర ఉన్నాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అరకులో. అండ్ అరకు ట్రిప్ లో ఈ ప్లాన్ కూడా ఉంది. ఇక్కడికి తర్వాత విజిట్ చేద్దాం. అండ్ వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రైన్ జర్నీ స్టార్ట్ అయినాక మనం వినే ఉంటాం కొన్ని ప్లేసెస్ లైక్ సింహాచలం అండ్ కొత్త వలస, పెందుర్తి, ఇవన్నీ మధ్యలో వస్తుంటాయి అనమాట. అండ్ శృంగవరపు కోట దాకా వ్యూస్ నార్మల్ ఉంటాయి. లైక్ అన్ని విలేజెస్ పక్క పక్కన ఉంటాయి. సో వన్స్ శృంగవరపు కోట దాటిన తర్వాత వ్యూస్ అనేవి ఎక్స్ట్రాడినరీగా మారిపోతాయి అనమాట. ఆ నేచర్ వ్యూస్ అండ్ ఆ అరకు వ్యాలీ వ్యూస్. అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ టనల్స్ లో నుంచి జరిగే ట్రైన్ జర్నీ. ఇక్కడ మొత్తం 40 టనల్స్ ఉంటాయి అండ్ 140 కర్వ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ కర్వ్స్ లో, ఆ టనల్స్ లో ట్రైన్ జర్నీ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ అరకు రీచ్ అయిపోయినాం. 2 స్టాప్స్ తర్వాత అరకు అనమాట.
సో మొత్తానికి 4 hours జర్నీ తర్వాత అరకు రీచ్ అయిపోయినాం. 2 years బ్యాక్ ఊటీ వెళ్ళినప్పుడు ఊటీలో టాయ్ ట్రైన్ రైడ్ చేసిన అనమాట. నేను ఊటీ వెళ్ళింది వింటర్ సీజన్లో. సో ఆ వింటర్ సీజన్లో అక్కడ ఆ టాయ్ ట్రైన్ రైడ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది అనమాట. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ జర్నీ ఈ వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ అనమాట. రైనీ సీజన్లో ఆ వ్యూస్ అండ్ ఆ టనల్స్ నుంచి ట్రైన్ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎట్లాగో అరకు నుంచి వైజాగ్ రీచ్ అవ్వాలి కాబట్టి అరకు వస్తే ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది ఒక 1 time ఎక్స్పీరియన్స్ లెక్క ఉండిపోతుంది. 1 time ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పుడు మొత్తానికి అరకు రీచ్ అయిపోయాను అనమాట. ఇప్పుడు టైము 12 అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా మనకు టైం ఉంది. అండ్ రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. ఎల్లుండి మనకు నైట్ 10 o'clockకి అరకు నుంచి మళ్ళీ వైజాగ్కి రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట. సో ఈ 2.5 days ఈ అరకు ట్రిప్, ఈ అరకులో ఈ నేచర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ ఈ అరకు వైపుని ఎంజాయ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ అరకు ట్రిప్. సో ఇప్పుడు టైము 2 o'clock అవుతుంది. సో అరకు రీచ్ అయిపోయేసరికి 12 అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేసి స్టే సెట్ చేసేసుకొని ఇప్పుడు ఈరోజు మనకి హాఫ్ డే ఉందన్నమాట. ఇప్పుడు అరకు ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాలి. అండ్ ఎవరైనా అరకు రావాలంటే నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మనం సోలో వచ్చినా కూడా లేకపోతే 2-3 వచ్చినా కూడా రూమ్స్ కోసం వేలకు వేలు డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మొబైల్స్ కి ఛార్జింగ్ కానీ, ఫ్రెషప్ కావడానికి కానీ, లేకపోతే నైట్ స్టే చేయడానికి మాత్రమే రూమ్ కావాలి. మిగతా టైం అంతా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి బయటే ఉంటాం. బడ్జెట్ లో రూమ్స్ తీసుకుంటే మనకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి. సోలో వస్తే ఇక్కడ డార్మెటరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ డార్మెటరీస్ ఎక్కడంటే అరకు బస్ స్టాండ్. అరకు బస్ స్టాండ్ లో ఉంటాయి. అరకు రైల్వే స్టేషన్ నుంచి అరకు బస్ స్టాండ్ 1.5 kilometers ఉంటుంది అనమాట. సో అరకు బస్ స్టాండ్ కాంప్లెక్స్ లోనే దాని పైనే మనకి డార్మెటరీస్ అవైలబుల్ ఉంటాయి. పర్ పర్సన్ 300 ఛార్జ్ చేస్తారు. ఈజీగా డార్మెటరీ ఉండిపోవచ్చు అనమాట. ఈ అరకు బస్ స్టాండ్ ఏరియాలో ఉంటే మనకి అన్నిటికీ ఈజీ ఉంటుంది అనమాట. ఇక్కడే అరకు బస్ స్టాండ్ మెయిన్ సెంటర్ లోనే మనకి ట్రైబల్ మ్యూజియం ఉంటది, కాఫీ మ్యూజియం ఉంటది. అరకు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఏరియాలో స్టే తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. నేను డార్మెటరీ తీసుకొని చెక్ ఇన్ అయిపోయి ఇప్పుడు బయట ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ లొకాలిటీ అండ్ ఇక్కడ ఉన్న కాఫీ మ్యూజియం అండ్ అరకు ట్రైబల్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసి ఈ రోజు ఇట్లా అయిపోగొట్టాలి. నెక్స్ట్ డే నుంచి అరకు బయట ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ ఇవి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం అరకు కాఫీ మ్యూజియం లో ఉన్నాం అనమాట. ఇది అరకులో చాలా స్పెషల్ ప్లేస్. అండ్ అసలు కాఫీ బర్త్ ఎలా జరిగింది అండ్ కాఫీ వరల్డ్ అంతా ట్రావెల్ చేసి అరకు ఎలా వచ్చిందో ఇక్కడ మనం మ్యూజియం లో చూడొచ్చు అనమాట. ఆ కాఫీ జర్నీ అంతా ఇక్కడ అరకు కాఫీ మ్యూజియం లో ఫొటోస్ అండ్ ఫ్రేమ్స్ ద్వారా రిప్రజెంట్ చేశారు అనమాట. ఈ మ్యూజియం కి వస్తే కాఫీ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, దాని హిస్టరీ ఏంటి మొత్తం మనం తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనం చాలా డిఫరెంట్ కాఫీస్ కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటది. అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేస్తే మనకి ఈ కాఫీ హిస్టరీ అనేది తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చినాక తెలిసింది కాఫీ బర్త్ అనేది ఎట్లయిందో. అసలు కాఫీ బర్త్ అనేది ఎట్లయిందంటే
ఈ కాఫీ బర్త్ ప్లేస్ అనేది ఇథోపియా అన్నమాట. సో ఇథోపియాలో ఒక రోజు ఒక గొర్రెల కాపరి ఆయన పెంచుతున్న గొర్రెలు సంథింగ్ ఏదో ఫ్రూట్స్ తిని అవి యాక్టివ్ గా హెల్తీగా ఉండడం గమనించిండు అనమాట. సో అదేంటని అబ్జర్వ్ చేస్తే ఆ మేకలు కొన్ని కాఫీ బీన్స్ అవి తినడం చూసిండు అనమాట. సో అవి అతను కూడా తిన్నాడు అనమాట. తినగానే అతనికి కొంచెం సంథింగ్ ఏదో యాక్టివ్నెస్ ఆర్ మైండ్ అనేది షార్ప్ అవడం సంథింగ్ అబ్జర్వ్ చేసి అవి వాళ్ళ ఊర్లో ఒక పెద్ద దగ్గర తీసుకెళ్ళింది అనమాట. సో ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆ పెద్ద ఇవి సంథింగ్ ఇవి చెడ్డవి, ఇవి వాడొద్దు అని చెప్పి వాటిని ఫైర్ లోకి విసిరేస్తారు అనమాట. వన్స్ ఆ కాఫీ సీడ్స్ అనేవి ఫైర్ లో పడ్డప్పుడు ఒక బ్యూటిఫుల్ స్మెల్ అనేది వచ్చిందనమాట. సో ఆ స్మెల్ ని చూసి వాటిని ఆ ఫైర్ అనేది ఆర్పేసి ఆ కాఫీ గింజలు తీసి వాటర్ లో వేస్తారు అనమాట. సో వాటర్ లో వేసినాక ఆ స్మెల్ చాలా బాగుండడంతో ఆ వాటర్ తను తాగుతాడు అనమాట. సో అది కాఫీ ఫస్ట్ ఇన్వెన్షన్. అలా కాఫీ మోడిఫై లాస్ట్ కి అరబ్ అండ్ టర్కీ ఈ దేశాలన్నీ ట్రావెల్ చేస్తూ ఇండియాకి వచ్చింది అనమాట. అండ్ ఇండియాలో ఫస్ట్ 18th సెంచరీలో కాఫీ అనేది ప్రొడ్యూస్ చేసినారు. అరకులో కూడా 18th సెంచరీలో ఈ కాఫీ ప్లాంటేషన్స్ అనేది స్టార్ట్ చేసినారు అనమాట. సో అది కాఫీకి ఉన్న హిస్టరీ. అరకు వస్తే కంపల్సరీ కాఫీ మ్యూజియం విజిట్ చేయాలి. సో ఇప్పుడు మనం అరకులో ఉన్నాం. అరకు ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ దానికంటే ముందు ఫస్ట్ అరకు లొకాలిటీని ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్ ని ఇవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ అరకులో ఉన్నప్పుడు మనకి ఈ టౌన్ లోనే ఎక్స్ప్లోర్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ అరకు టౌన్ లో ఉండేది అరకు ట్రైబల్ మ్యూజియం అండ్ పార్క్ అన్నమాట. దాని తర్వాత కాఫీ మ్యూజియం ఉంటది. అండ్ ఇక్కడే అరకు లోకల్ మార్కెట్ ఉంటది. సో ఫస్ట్ ఈ టౌన్ లో ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసేసి అండ్ రేపు అరకు బయట ఉన్న ప్లేసెస్ లైక్ వాటర్ ఫాల్స్, సన్సెట్ పాయింట్స్, సన్ రైజ్ పాయింట్స్ అండ్ ల్యాండ్స్కేప్స్ అండ్ బొర్రా కేవ్స్ ఇవన్నీ రేపటి నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మనం అరకులో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అరకు ట్రైబల్ మ్యూజియం. అది ఇక్కడ అరకు లోకల్ టౌన్ లోనే ఉంటది. సో ఫస్ట్ ట్రైబల్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసిన అనమాట. సో అరకు ట్రైబల్ మ్యూజియం అరకు బస్ స్టాండ్ పక్కనే ఉంటది. అండ్ అరకు బస్ స్టాండ్ వెనకాలనే మనకి కాఫీ మ్యూజియం కూడా ఉంటది. సో ఈ రెండు ఫస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అరకు మనకి ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో ఉంటది అనమాట. సో ఇది ఒకప్పుడు ట్రైబల్ ఏరియా అండ్ వాళ్ళ తదనంతరం తరతరాలుగా ఇది ఒక ఫారెస్ట్ ఏరియా అండ్ ఏజెన్సీ ఏరియా, టూరిస్ట్ ఏరియా లాగా డెవలప్ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ మనం ట్రైబల్ మ్యూజియం కి వస్తే ఒకప్పుడు ఆ ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పద్ధతులు ఏంటి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుండేది ఇవన్నీ మనం ఈ మ్యూజియం లో చూస్తాం అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటది అనమాట మ్యూజియం. సో ఇవన్నీ చూస్తే ఒకప్పుడు ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుండేది, వాళ్ళ ట్రెడిషన్స్ అండ్ వాళ్ళ డైలీ ఫార్మింగ్ అండ్ వాళ్ళ జంతువులు వేటాడ అండ్ వాళ్ళ సర్వైవల్ టెక్నిక్స్ ఇవన్నీ మనకు అర్థమైపోతుంది. అండ్ ఆ స్టాచ్యూస్ తోటి ఇక్కడ ఈ మ్యూజియం లో రిప్రజెంట్ చేసినారు. అది చాలా బ్యూటిఫుల్ ఉంటది. సో అరకు వచ్చినప్పుడు అరకు టౌన్ లోనే ఉంటది కాబట్టి ఫస్ట్ ఈ ప్లేస్ ని విజిట్ చేయాలి. సో ఫస్ట్ ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసి ట్రైబల్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో నిన్న అరకు రీచ్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ ఇక్కడ స్టే సెట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం అండ్ ఇక్కడ నైట్ అరకు లోకల్ స్ట్రీట్స్ లో ఆ లోకల్ ఫుడ్ ట్రై చేస్తూ నిన్న నైట్ ఇట్లా గడిచిపోయింది అనమాట. సో ఇప్పుడు పొద్దున్న టైం 6 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని రెడీ అయిపోయాను అనమాట. మనం ఈ అరకులో చూడాల్సిన ప్లేసెస్ అన్ని 2 types గా ఉంటాయి అనమాట. ఒకటి అరకు నుంచి పాడేరు వెళ్లే సైడ్ అండ్ ఇంకొకటి అరకు నుండి వైజాగ్ వెళ్లే సైడ్. మనకి మెయిన్ ప్లేసెస్ అన్ని 2 routes లో ఉంటాయి అనమాట. సో అరకు నుండి పాడేరు వెళ్లే రూట్ లో మెయిన్ ప్లేసెస్ లైక్ చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. అండ్ పైన్ ఫారెస్ట్ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత పాడేరు బొటానికల్ గార్డెన్స్ ఉంటుంది అనమాట. దాని తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, తర్వాత అలా లోపలికి వచ్చేస్తూ ఇంకా అరకు లోపల ఉన్న ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం ఇవి ఉంటాయి అనమాట. ఇవి ఒక రూట్ లో ఉంటది. అండ్ అరకు నుండి వైజాగ్ వెళ్లే రూట్ లో ఇంకొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. అవే బొర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్ అండ్ మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అని ఉంటది. దాని తర్వాత గాలిగొండ వ్యూ పాయింట్ అని ఉంటది. సో ఇవి అటు సైడ్ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. అండ్ అటు సైడే కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఒక రూట్ లో ఉంటాయి అనమాట, అరకు నుంచి వైజాగ్ వెళ్లే రూట్ లో. సో ఈ రోజు ఇప్పుడైతే ఫస్ట్ పాడేరు సైడ్ లో నిన్న ఆల్రెడీ ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాడేరు సైడ్ లో ఉన్న చాపరాయి వాటర్ ఫాల్స్ అండ్ అక్కడ నుంచి లోపలికి వస్తూ పైన్ ఫారెస్ట్ అండ్ దాని తర్వాత బొటానికల్ గార్డెన్స్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవి చూసి ఇట్లా రావాలని ప్లాన్. తర్వాత మధ్యాహ్నం ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అలా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేద్దామని ప్లాన్. ఇవన్నీ మనం ఆటో అన్న మాట్లాడుకోవచ్చు, లేకపోతే బస్ లో కూడా ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ బస్ కి టైమింగ్స్ ఉంటాయి అనమాట. సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటది. మనం కాదనుకుంటే బయటకు వెళ్ళి ఆటో మాట్లాడుకోవచ్చు. అండ్ మనకు షేరింగ్ ఆటోస్ కూడా దొరుకుతాయి. సో ఒక్కొక్క ప్లేస్ విజిట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఒక ప్లేస్ విజిట్ చేసుకుంటూ వద్దాం. ఈ ప్లేస్ అన్ని అయిపోయినాక మళ్ళీ మధ్యాహ్నం ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ రేపు కూడా ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎర్లీ మార్నింగ్ పొద్దునే అరకు ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయినా. ఫస్ట్ అరకు నుంచి పాడేరు బస్ ఎక్కేసి చాపరాయి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసిన అనమాట. చాపరాయి అనేది పాడేరు వెళ్ళే రూట్ లో ఉంటది. సో అరకు నుంచి 13 kilometers డిస్టెన్స్ లో ఉంటది. అండ్ ఇదే లాస్ట్ అనమాట అరకులో ఉన్న టూరిస్ట్ ప్లేస్ లో ఇదే కొంచెం లాస్ట్ డిస్టెన్స్ లో ఉంటది. సో ఫస్ట్ ఇది విజిట్ చేసి మనం మళ్ళీ అరకు లోపలికి ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఫస్ట్ చాపరాయి దగ్గరికి వచ్చేసినాం. ఎక్కడన్నా మనం వాటర్ ఫాల్ అనేది పైనుంచి కింది నుంచి పడతా ఉంటది, కానీ అరకులో ఈ వాటర్ ఫాల్ మాత్రం నేల మీదనే ఒక నేచురల్ రాక్ మీద ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటది అనమాట. సో అదే చాపరాయి వాటర్ ఫాల్స్. చాలా డిఫరెంట్ గా ఉంటది అండ్ ఇక్కడ ఎప్పుడు కంటిన్యూస్ గా ఫ్లో ఉంటూనే ఉంటది. చాలా మంది విజిట్ చేస్తారు. ఒక హాలిడే స్పాట్ లెక్క, ఒక పిక్నిక్ స్పాట్ లెక్క ఉంటది అనమాట ఈ ప్లేస్. అండ్ ఇక్కడ దీని ఎంట్రీ టికెట్ 50 rupees. అండ్ చాలా మంది నీళ్ళల్లో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఆ రాక్ మీద స్లైడ్ అవుతూ జారుకుంటూ నీళ్ళలోకి కింద పడుతూ ఉంటారు. సో వాటర్ లో ఎంజాయ్ చేయాలంటే ఇంకొక పేరు డ్రెస్ తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ వాటర్ తోటి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రాక్ చాలా స్లిప్పరీగా ఉంటది. సో అండ్ ఈ నీళ్ళలో ఈ బండ మీద ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ బయట బ్యాంబూ స్టాల్స్ కూడా ఉంటాయి. సో వరకు వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్ విజిట్ చేసి కొద్దిసేపు ఈ డిఫరెంట్ వాటర్ ఫాల్ వైబ్ ఎక్స్పీరియన్స్ చేసేసి కావాలనుకుంటే ఇక్కడ బయట బ్యాంబూ చికెన్ ట్రై చేయొచ్చు. అదే చాపరాయి వాటర్ ఫాల్. కొద్దిసేపు ఇక్కడనే ఈ వైబ్ ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ ముందుకెళ్ళిపోదాం.
ఫస్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేసేసి ఇప్పుడు మళ్ళీ అరకు టౌన్ లోపలికి వచ్చేసినాం అనమాట. సో మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ ఒక్కటే అరకుకి 13 కిలోమీటర్ల దూరంలో, చాలా దూరంలో ఉంటది. అది అయిపోయినాక మనం మళ్ళీ అరకు లోపలికి మిగిలిన ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి రావచ్చు. మళ్ళీ రిటర్న్ లో అరకు వచ్చేసినాం అనమాట. సో అరకు సెంటర్ దగ్గర దిగిపోయి ఇక్కడ 2 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి బొటానికల్ గార్డెన్, ఇంకొకటి చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇప్పుడు ఆ 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. 2 పక్క పక్కనే ఉంటాయి. సో ఆ 2 ప్లేసెస్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే చాక్లెట్ ఫ్యాక్టరీ ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోయి చూసిన జస్ట్ నార్మల్ గా ఉందన్నమాట. చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ అండ్ దాని హిస్టరీ అవన్నీ ఇమేజెస్ రూపంలో అండ్ టాయ్స్ రూపంలో ఇక్కడ రిప్రజెంట్ చేసినారు అనమాట. అవన్నీ చదువుకోవచ్చు అండ్ ఒకసారి నార్మల్ గా చూడొచ్చు. అంత హై ఏ ఉండదు, అంత హెవీ ఏ ఉండదు. జస్ట్ చిన్న ప్లేస్ అండ్ దీని ఎంట్రీ టికెట్ 50 రూపీస్. మరి ఊటీ రేంజ్ అంతా కాదు, జస్ట్ అలా ఉంటది అనమాట. అండ్ ఇక్కడ ఓన్లీ బెస్ట్ థింగ్, మనం ఇచ్చిన ఎంట్రీ టికెట్ కి ఒక ఫ్రీ చాక్లెట్ ఇస్తారనమాట. సో ఇప్పుడే లోపల నుంచి చాక్లెట్ మ్యూజియం అయిపోయింది. ఇప్పుడు దాని పక్కనే బొటానికల్ గార్డెన్స్ ఉంటది. సో లోపలికి వెళ్ళి ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు అరకు అన్నాపురం బొటానికల్ గార్డెన్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఈ బొటానికల్ గార్డెన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఈ గార్డెన్ ఏంటంటే ఇది World War II టైంలో సోల్జర్స్ కి వెజిటేబుల్స్ సప్లై చేయడానికి ఇది ఎస్టాబ్లిష్ చేసినారు అనమాట. ఇప్పుడు అది 26 acres లో మొత్తం గ్రీనరీ తోటి డిఫరెంట్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ తోటి ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ సైట్ అయింది అనమాట. అరకులో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ పార్క్ అనమాట ఇది. సో ఇక్కడికి వస్తే మనం కంప్లీట్లీ నేచర్ లోకి లాస్ట్ అయిపోతాం. 1 గంట నుంచి ఇక్కడ తిరుగుతున్నా మొత్తం ఫుల్ గ్రీనరీ, డిఫరెంట్ చెట్లు, డిఫరెంట్ ప్లాంట్స్ అన్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడే కావాలంటే మనకి కాటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ కాటేజెస్ లో కూడా మనం స్టే చేయొచ్చు. ఫ్యామిలీ తోటి వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక పార్క్ లాగా ఈ గార్డెన్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పటికీ మన అరకులో కొన్ని ప్లేసెస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు టైం 11 అవుతుంది. సో ఇప్పుడు మనం రిటర్న్ డార్మెటరీకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. సో ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.
అరకులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్, నెంబర్ 1 వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం. అదే కటిక వాటర్ ఫాల్స్. అరకు నుంచి 19 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. పొద్దున కొన్ని ప్లేసెస్ అయిపోయినాయి. సో ఈ మధ్యాహ్నం ఇంకొన్ని ప్లేసెస్ అవి విశాఖపట్నం వెళ్ళే సైడ్ ఉంటాయి. లైక్ ఈ కటిక వాటర్ ఫాల్స్ అండ్ బొర్రా కేవ్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్ అండ్ ఇంకొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ అరకు నుంచి వైజాగ్ వెళ్ళే రూట్ లో ఉంటాయి. మనకి ఇక్కడ ఇంకొంతమంది ట్రావెలర్స్ పరిచయం అయ్యారు. సో వాళ్ళిద్దరూ నేను ఒక్కని కలిపి షేరింగ్ లో ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాం. సో ఇక్కడికి ఇలాంటి ప్లేస్లకు రావాలంటే ఇక్కడికి బస్సెస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉండవు. సో మనం ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. ఆటోలో ఫస్ట్ కటిక వాటర్ ఫాల్స్ కి రీచ్ అయిపోయినాం. కటిక వాటర్ ఫాల్ రూట్ అనేది చాలా లోపలికి ఉంటది అనమాట. అండ్ వస్తుంటేనే మనకి దూరం నుంచి వాటర్ ఫాల్స్ వైబ్ అనేది కనబడతా ఉంటది. ఆ కొండల మధ్యలో నుంచి వాటర్ ఫాల్ వ్యూ అనేది బ్యూటిఫుల్ ఉంటది. ఇక్కడికి వస్తుంటే లోకల్ స్టాల్స్ కూడా బయట బ్యాంబూ చికెన్ కబాబ్స్ అమ్ముతుంటాం అనమాట. ఇంకోటి వచ్చేటప్పుడు బ్యాంబూ చికెన్ చెప్పినాం. అండ్ బ్యాంబూ చికెన్ కుక్ కావడానికి 45 మినిట్స్ పడుతుంది. సో వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చినాం అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు బ్యాంబూ చికెన్ ట్రై చేసి వెళ్ళాలి. సో ఇది కటిక వాటర్ ఫాల్స్. మనకి అరకులో ఉండే రివర్ పేరు గోస్తాని రివర్. 50 ఫీట్ నుంచి మౌంటైన్స్ మధ్యలో గోస్తాని రివర్ అనేది హైట్ నుంచి ఓన్లీ ఈ ప్లేస్ నుండి వాటర్ ఫాల్ లెక్క కింద పడుతుంది అనమాట. ఇక్కడికి రావాలంటే ఒక 10 మినిట్స్ ట్రెక్ ఉంటది. ఆ ట్రెక్ చేసి ఇక్కడికి వస్తే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వ్యూ కనబడుతుంది. సో ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్ కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్ళి బ్యాంబూ చికెన్ ట్రై చేసి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలి. సో కటిక వాటర్ ఫాల్స్ అయిపోయింది. కటిక వాటర్ ఫాల్స్ నుంచి ఇప్పుడు బొర్రా కేవ్స్ వెళ్తున్నాం. బొర్రా కేవ్స్ కి వెళ్లే దారిలోనే మధ్యలో కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి అనమాట. కాఫీ ప్లాంటేషన్స్ ని ఇప్పుడు డెవలప్ చేసి దానికి ఒక వుడెన్ బ్రిడ్జ్ లాగా వేసేసి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ చేశారు. సో ఇది కూడా ఒక అట్రాక్షన్. కాఫీ ప్లాంటేషన్ మధ్యలో మనకు ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంటది. ఆ వుడెన్ బ్రిడ్జ్ మీద కాఫీ ప్లాంటేషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనందరం మంజుమల్ బాయ్స్ సినిమా చూసినాం. అందులో సుభాష్ లోయలో పడిపోతాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి సుభాష్ ని బయటికి తీస్తారు. సో అవి కొడైకెనాల్ లో ఉన్న గునా కేవ్స్. కొడైకెనాల్ చాలా దూరం ఉంది, వెళ్ళలేమనుకున్న వాళ్ళు అరకు రావచ్చు. సో అరకులో ఉన్న కేవ్స్ పేరు బొర్రా కేవ్స్. బొర్రా కేవ్స్ అనేవి అరకులో చాలా ఫేమస్ అనమాట అండ్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. అరకులో ఉండే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ లో బొర్రా కేవ్స్ ఒకటి. ఈ బొర్రా కేవ్స్ అనేవి
థౌజండ్స్ అండ్ మిలియన్ ఇయర్స్ క్రితమే న్యాచురల్ గా ఇక్కడ గోస్తాని రివర్ ప్రవాహం వల్ల న్యాచురల్ గా ఫామ్ అయిపోయినాయి. సో ఇవి 1 కిలోమీటర్ లాంగ్ ఉంటాయి అనమాట. ఈ లోపలికి వచ్చినప్పుడు గుహలో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడు లేని ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ ఆ వాటర్ ఫార్మేషన్ వల్ల ఆ న్యాచురల్ గా ఏర్పడిన రాక్స్, ఆ ఫార్మేషన్స్ అన్ని మనం చూడొచ్చు. ఈ డిస్కవరీ కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక రోజు ఒక అతను ఆయన ఆవు కనబడట్లేదని వెతుకుతుంటే ఆయన వెతుకుతూ లాస్ట్ కి ఆ ఆవు ఒక కేవ్స్ లో దొరుకుతుంది అనమాట. సో ఆయన ఆ ఆవును వెతకడానికి వచ్చినప్పుడు ఆ ఆవు అనేది ఒక లోయలోకి పడిపోయి ఉంటది. సరే కరెక్ట్ గా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఆవు బతికే ఉంటది. అండ్ ఆ ఆవు పడిన చోటే ఈ బొర్రా కేవ్స్. అండ్ ఆ ఆవు పడిన చోటును చూసి ఆయన ఇంకొంచెం లోపలికి వెళ్తారు అనమాట. లోపలికి వెళ్లే కొద్దీ ఈ కేవ్స్ అనేవి ఆయనకు కనపడ్డాయి. ఆయన ఈ కథ చెప్పినప్పటి నుంచి అది అలా ఈ బొర్రా కేవ్స్ అనేవి కనిపెట్టినారనమాట. 18th సెంచరీలో ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ దీన్ని రికగ్నైజ్ చేసి ఇవి ఒక హెరిటేజ్ సైట్ లెక్క ఇలా ఫామ్ చేసినారనమాట. ఫామ్ చేసి డెవలప్ చేసినారు. సో అది ఈ బొర్రా కేవ్స్ స్టోరీ. ఈ బొర్రా కేవ్స్ తోటి ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అరకు వెళ్ళిపోవాలి. సో నైట్ అరకులో మళ్ళీ స్టే చేసి రేపు మళ్ళీ నేను అరకు ఎక్స్ప్లోర్ చేయాలి.
డే 2 ఇన్ అరకు. మనకి ఒకప్పుడు అరకులో చాలా ప్లేసెస్ ఉండేవి సన్ రైజ్ కి, అండ్ అవి మౌంటైన్ వ్యూ పాయింట్స్ లాగా, లైక్ లంపసింగి, వంజాంగి. అక్కడ ఏంటంటే కొండపై నుంచి వ్యాలీకి వ్యూ ఉంటది. ఈ వ్యాలీ మీద మొత్తం మబ్బులతోటి గమనిస్తాయి అన్నమాట. అలాంటి వ్యూ పాయింటే కొంతకాలం క్రితం అరకులో ఫైండ్ చేసినారనమాట. సో ఈ ప్లేస్ కూడా లంపసింగి, వంజాంగి లాగా ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది అనమాట. అదే మాడగడ వ్యూ పాయింట్. అరకు నుంచి ఒక 30 minutes జర్నీ ఉంటుంది అనమాట. సో వచ్చేటప్పుడు కూడా మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఒక చిన్న పల్లెటూరు నుంచి కొండ పైకి రావాలి. ఇక్కడే సన్ రైజ్ బ్యూటిఫుల్ ఉంటుంది. సన్ రైజ్ కోసం వెయిటింగ్. ఇందాక సన్ కొద్దిగా కనిపించిండు, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వస్తే ఈ వ్యాలీ మొత్తం మబ్బులతోటి నిండిపోతుంది అనమాట, పొగ మంచుతోటి. సో ఇప్పుడు కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. ఎంతైనా వ్యాలీ వ్యూస్, నేచర్ అంటే నేచర్. ఇక్కడ సన్ రైజ్ ని ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ అరకు లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ సీజన్ ఉన్నప్పుడు డైలీ ఇక్కడ కొండ మీద ఇక్కడ ట్రైబల్స్, ఇక్కడ లోకల్ పీపుల్ దింసా డ్యాన్స్ చేస్తారన్నమాట. సో వాళ్ళతో పాటు మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడే ఫుడ్ స్టాల్స్, మనం కాఫీ, టీ స్టాల్స్ కూడా ఉంటాయి. సన్ రైజ్ కి అరకులో ఒక బెస్ట్ స్పాట్ అన్నమాట. సన్ రైజ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎండ్ వచ్చేసింది. ఇక్కడ వెరైటీ ఏంటంటే సూర్యుడు అనేది మబ్బులో నుంచి వెళ్ళిపోతుంటారు అనమాట. తను మనకి ఇప్పుడు కనపడదు, ఎక్కువ ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలో కనపడుతుంది. సో సక్సెస్ఫుల్లీ మార్నింగ్ వైబ్ అయిపోయింది. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. సో మళ్ళీ రిటర్న్ అరకు వెళ్ళిపోయి అక్కడ లోకల్ వైబ్ని ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఎక్స్పీరియన్స్ చేసి సాయంత్రం మళ్ళీ వైజాగ్ రిటర్న్ అయిపోవాలి. అరకు వెళ్దాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్, వెనకాలకి వెళ్తే ఒరిస్సా, ఈ మధ్యలో ఉన్న బ్రిడ్జే ఆంధ్రప్రదేశ్,
ఒరిస్సా బార్డర్ అన్నమాట. సో అటువైపు వెళ్తే ఒరిస్సా, ఇటువైపు ఆంధ్రప్రదేశ్. అరకు ఆంధ్రప్రదేశ్ కి లాస్ట్ విలేజ్ అన్నమాట. దాని తర్వాత ఒరిస్సా స్టార్ట్ అయిపోతుంది. సో ఇదే ఎండ్ పాయింట్ అన్నమాట. సో అరకు నుంచి 16 కిలోమీటర్స్ ఉంటది. సో తిరుగుతూ అలా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ ఒక విలేజ్ ఉంటది, ఆ విలేజ్ పేరు చట్వా అన్నమాట. అండ్ ఇక్కడ ఒక విలేజ్ ఉంటది, ఆ విలేజ్ ని ఆంధ్ర ఒరిస్సా బార్డర్ చట్వా అని పిలుస్తారు అనమాట. సో ఒకే టైంలో 2 స్టేట్స్ లో, అది అరకులో ఆంధ్ర బార్డర్ దాకా వెళ్ళొచ్చడం అని ఉండాలని ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఎక్స్ప్లోర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో అరకు ట్రిప్ స్టార్ట్ చేసి, సో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ దాకా వచ్చేసినాం. ఆంధ్రప్రదేశ్ దాటేసినాం. ఇప్పుడు ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ రావాలంటే షేరింగ్ ఆటోస్ ఉంటాయి, అవి ఎక్కేసి ఇక్కడ దాకా రావచ్చు. ఒకటే టైంలో 2 స్టేట్స్ లో ఉన్న ఫీలింగ్, బార్డర్ దాకా వెళ్ళి వచ్చినాం కదా అని అట్లా ఉంటది. అండ్ మళ్ళీ రిటర్న్ ఇక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి, వాటిలో ఇప్పుడు అరకు వెళ్ళిపోవాలి. సో టైమ్ ఆల్మోస్ట్ 12 గా వస్తుంది. సో సాయంత్రం ట్రైన్, ఇంకొక హాఫ్ డే ఉంది. సో రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ కంప్లీట్ చేసుకొని సాయంత్రం వరకు అరకు ట్రిప్ ఎండ్ చేసేయాలి. అండ్ మేబీ కోఇన్సిడెన్సా నాకు తెలీదు, లైక్ నెక్స్ట్ మంత్ మనకు ఉన్నది ఒరిస్సా ట్రిప్పే, అది పూరికి. నెక్స్ట్ మంత్ జూలై పూరి జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మంత్ ట్రిప్ కూడా ఒరిస్సాకే. అనుకోకుండా ఒరిస్సాలోకి ఈ అరకు ట్రిప్ లో ఎంటర్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ మంత్ ఒరిస్సా పూరి కూడా విజిట్ చేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వరకు వెళ్ళిపోయి సాయంత్రం వరకు అరకు ట్రిప్ ఎండ్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ అరకు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 2 days అరకు ట్రిప్ లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మంచి చిల్అవుట్ ట్రిప్. అండ్ నాకు అరకులో నేను ఎక్స్పీరియన్స్ చేసింది బ్యూటిఫుల్ నేచర్, ఆ నేచర్ వైబ్ అండ్ ఆ వాటర్ ఫాల్స్. ఈ అరకు వ్యాలీలో ఆ చిల్అవుట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ వాటర్ ఫాల్స్, ఆ నేచర్ ని, ఆ గ్రీనరీని ఎక్స్ప్లోర్ చేయడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అరకులో నాకు ఎక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది అనిపించలేదు. అండ్ ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా మర్యాదగా, చాలా పద్ధతిగా మనల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంది. అందుకే అంటారేమో ఈ ఆంధ్ర వాళ్ళు మర్యాద అని, ఆంధ్ర వాళ్ళు మర్యాదలు బాగా చేస్తారని అందుకే అంటారేమో. సో ఇక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా చాలా మంచిగా, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అనమాట. సో ఇప్పుడు అరకు రైల్వే స్టేషన్ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ ట్రైన్ వైజాగ్ కి. సో వైజాగ్ వెళ్ళేసరికి రేపు మార్నింగ్ 4 అవుతుంది. మళ్ళీ మన వైజాగ్ నుంచి రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట. సో ఈ అరకు వీడియోలో ఆ నేచర్, ఆ గ్రీనరీ, ఆ బ్యూటిఫుల్ నేచర్ వైబ్ అనేది బాగా వచ్చిందని అనుకుంటున్నా. ఈ 2 days లో అరకులో కవర్ చేసింది అరకు లోకాలిటీ అండ్ అరకులో లోకల్ ప్లేసెస్ అండ్ అరకు బయట ఉన్న ప్లేసెస్, లైక్ మెయిన్ ప్లేసెస్. అలా ఏపీ ఒరిస్సా స్టేట్ బార్డర్ దాకా వచ్చినాం అనమాట. తర్వాత ఇప్పుడు వచ్చే ముందు ఈ 2 days సరిగ్గా నిద్రలేదు, ఎక్స్ప్లోర్ చేయడంలో పడి సరిగ్గా నిద్రపోలేదు, రెస్ట్ తీసుకోలేదు. సో ఆఫ్టర్నూన్ ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రైల్వే స్టేషన్కి వచ్చేసిన అనమాట. ట్రైన్ ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తుంది, ఎర్లీ మార్నింగ్. సో స్టే ట్యూన్ టు టీ